తరచుగా శానిటైజర్ వాడండి, చేతులు శుభ్రపరచుకోండి, ఇంట్లోనే ఉండండి, పిల్లలతో గడపండి. లాక్డౌన్ పాటిద్దాం, ఇంటికే పరిమితం అవుదాం. ముఖ్యమంత్రి ఆదేశాలు పాటిద్దాం, కరోనాను తరిమి కొడదాం. మీ కట్టెల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా హెడ్లైన్స్. వరంగల్ రూరల్ జిల్లాలో జర్నలిస్టులకు సరుకుల పంపిణీ. 16 రకాల వస్తువులతో కూడిన కిట్ను పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి. మంత్రి శ్రీనివాస్ గౌడ్ నివాసంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్న మంత్రి. వికారాబాద్ జిల్లాలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సుడిగాలి పర్యటన. కరోనా కట్టడి చర్యలపై మంత్రి సమీక్ష సమావేశం. ఇక డీటెయిల్స్కి వెళ్తే, రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ రాజు శ్రీవాత్స ఆధ్వర్యంలో ఎన్టీఆర్ నగర్ ఫేజ్ 3లోని ఆర్కేపురం డివిజన్లో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రవీందర్ రెడ్డి, జి శంకర్, కె సోమన్న, కె శ్రీను, శశిపాల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. లాక్డౌన్లో విధులు నిర్వహిస్తున్న కొత్తపేట మార్గదర్శి కాలనీలో జీహెచ్ఎంసీ సిబ్బందికి తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కాచం సుష్మా ఆధ్వర్యంలో శానిటైజర్లు పంపిణీ చేశారు. విధి నిర్వహణలో పారిశుద్ధ కార్మికులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, శానిటైజర్లు, మాస్కులు, గ్లౌజులు ధరించాలని సూచించారు. వైశ్య వికాస వేదిక మరియు V3 న్యూస్ ఛానల్ నుండి శానిటైజర్స్ జీహెచ్ఎంసీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే వీళ్ళు జీహెచ్ఎంసీ వాళ్ళు రోజు కూడా దాంట్లో సోడియం వేసేసి మొత్తం పిచికారీ చేయడం జరుగుతుంది ప్రతి వీధిలో, ప్రతి గేట్లో. ఎందుకంటే ఎంత వద్దు అన్నా కూడా పాల వాళ్ళు, పేపర్ వాళ్ళు ఎవరో వచ్చి గేట్ టచ్ చేస్తారనే ఒకే ఒక ఉద్దేశంతో, అంటే కరోనా ఎవరికి సోకకుండా ఉండడం కోసం వీళ్ళు చాలా కష్టపడుతున్నారు. జిహెచ్ఎంసీ వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, పోలీసులకి, డాక్టర్లకి అందరికీ మా V3 న్యూస్ తరఫున ప్రత్యేక నమస్కారం. V3 న్యూస్ సత్యనారాయణ సార్కి ఈ కరువు కాలంలో మాకు శానిటేషన్ బాటిల్లు కరోనా వస్తుందని జిహెచ్ఎంసీ వాళ్ళకు, మలేరియా డిపార్ట్మెంట్ వాళ్ళకు కరోనా వస్తుందని చెప్పేసి ముందు జాగ్రత్త తెలుసుకొని మమ్మల్ని గుర్తించి మాకు శానిటేషన్ బాటిల్లు సప్లై చేసినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటామని కోరుకుంటున్నాను. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం బేగంపేట గ్రామంలో సర్పంచ్ గోవర్ధన్ ఆధ్వర్యంలో గడప గడపకు తిరిగి నిరుపేద ప్రజలకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు గ్రామంలో కరోనా వైరస్ మహమ్మారి మన దేశంలో విజృంభిస్తున్నందున లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 30 తారీఖు వరకు ఇది అట్లే కొనసాగడం జరుగుతుంది. కావున అందుకోసమని మా ఊర్లో ఈరోజు నిత్యావసర సరుకులు
సప్లై చేయడం జరిగింది. ఇందులో భాగంగా సత్యేంద్ర రెడ్డి గారు ఒక 50 ప్యాకెట్లు 50 కుటుంబాలకు సాయం చేయడం జరిగింది. అదేవిధంగా మా గ్రామంలో 550 కుటుంబాలు ఉన్నాయి కావున మిగతా 500 కుటుంబాలకు మేము కూడా సొంత డబ్బుతోటి ఖర్చు పెట్టుకొని ఈరోజు అది ఇంటింటికి పంచడం జరుగుతుంది. ఇదే విధంగా మళ్ళీ ఇంకా ముందు కూడా 30 తారీఖు వరకు ఉంది కాబట్టి ఇంకా ముందు కార్యక్రమాలు చేస్తాము. మా ప్రజలకు, మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి అవసరాలైనా తీర్చడానికి మేము రెడీగా ఉన్నాము. మా పాలకవర్గం కూడా మాకు పూర్తిగా సపోర్ట్ ఉన్నది. మా పాలకవర్గంతో కూడా కూర్చొని మళ్ళీ ఇంకా ముందు ఆలోచనలు చేస్తాము. ప్రతి ఇంటికి నిత్యావసరం ఏమైనా మా ఊరు నుంచి బయటికి వెళ్లకుండా మా ఊర్లోనే ఉండేటట్టు చూసుకొని మా ఊర్లోనే వాళ్ళకు అన్ని సదుపాయాలు కల్పించేటట్టు ప్రయత్నం చేస్తాం. వికారాబాద్ జిల్లా కేంద్రంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, కలెక్టర్ భౌస్వామి బసు, ఎస్పీ నారాయణ ఇతర అధికారులతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో కరోనా వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో మంత్రి చర్చించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వడంతో జిల్లా యంత్రాంగం అంతా కూడా పరిగెత్తున్న సందర్భంలో ఇన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా ఈరోజు వికారాబాద్లో 25 పాజిటివ్ కేసులు రావడం అనేది కొంత ఆందోళన కలిగించే విషయం. అయినా కూడా అన్ని జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకుంటుంది, అధికారులు తీసుకుంటున్నారు. ప్రజలు కూడా సహకరించాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే ప్రతి కార్యక్రమం, ప్రతి మీటింగ్లో చెప్తా ఉన్నారు, ప్రెస్ మీట్లో కూడా సామూహికంగా ఒక దగ్గర గ్యాదర్ కావద్దండి. అవి ఏ ప్రాంతంలో, గుడి కావచ్చు, మస్జిద్ కావచ్చు, చర్చ్ కావచ్చు, దయచేసి ఇంట్లోనే ఉండి ప్రేర్ చేసుకోండి అనేది రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. దయచేసి సహకరించమని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఇది ఈరోజు 25 కేసులు వచ్చినాయంటే ఎలా వచ్చినాయనేది మీకు అందరికీ తెలుసు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా కూడా ఈ మర్కజ్ వేయించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవ్వరున్నా కూడా దయచేసి బయటకు వచ్చి పరీక్ష చేయించుకోమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం, ఎన్ని కేసులు వచ్చినాయంటే మీ అంతా మీరు స్వచ్ఛందంగా బయటకు వచ్చి పరీక్ష చేయించుకోండి. మీకు ఎక్కడికి కూడా తీసుకెళ్లారు, మీకు హోమ్ క్వారంటైన్ పెట్టి మీకు ఎగ్జామిన్ చేస్తారు, పరీక్ష చేస్తూ ఉంటారు. కాబట్టి దయచేసి సహకరించాలని కోరుతా ఉన్నాను. జనాభా 130 కోట్ల జనాభాకు ఇప్పుడు 8,500 పాజిటివ్ కేసెస్ వచ్చినాయి. ఇదంతా 100% స్వీయ నియంత్రణ చేయబట్టి, ప్లస్ నిజంగా అఫీషియల్స్ సెల్యూట్ చేయాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ కానీ, మెడికల్ కానీ, మున్సిపాలిటీ వీళ్ళందరూ ఇంత 24 hours వార్ ఫుడ్ బేసిస్లో చేయగలిగితే ఇంత కంట్రోల్ చేయగలిగినాం. ఇప్పుడు నిన్న మొన్న ఏవైతే వికారాబాద్ ఉన్నాం కాబట్టి సూర్యాపేట కొత్త కేసెస్ వస్తున్నాయో ఇప్పుడు నిజంగా చెప్తున్నారు, ప్రతి ఒక్కరు అప్రమత్తం అయిపోవాలి. మనందరము అందరి రెస్పాన్సిబిలిటీ అందరం కంకణం కట్టుకోవాలి, ఇంక్లూడింగ్ అఫీషియల్స్, జర్నలిస్ట్, ప్రజలందరూ. ఎందుకంటే ఇప్పుడు కమ్యూనిటీ స్ప్రెడ్ అవుతుందా అని చెప్పి భయపడి ప్రతి ఒక్కరు వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎప్పుడు వీళ్ళ మీద డిపెండ్ అయితే వాళ్ళు చేస్తారులే అని చెప్పి మన అందరం ఊరికే కూర్చుంటే మాత్రం కూడా ప్రాబ్లం అవుతుంది. మీరు అందరూ తెలుసు, ఫస్ట్ తుంబలతో వస్తుంది, జ్వరం వస్తుంది, తర్వాత ఒళ్ళు నొప్పులు వస్తాయి, ఇవన్నీ సిమ్టమ్స్ అనుకున్నాం. కానీ ఇప్పుడు ఎసిమ్టమాటిక్ కూడా కేసెస్ వస్తున్నాయి. తర్వాత స్టీల్ దాని మీద పడుతుంది, 4 గంటలు, వుడ్ మీద పడుతుంది 6 గంటలు, ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు అది కూడా చేయి దాటిపోయింది. 72 గంటల తర్వాత కూడా పాజిటివ్ కేసెస్ కనబడుతున్నాయి. సో ఈ వైరస్ రకరకాల రూపాలు తీసుకుంటుంది కాబట్టి అందరూ రెస్పాన్సిబుల్ తీసుకున్నాం. ఆ ఒక వైరస్ని మనం ఎదుర్కోవాలంటే ఇంతమంది కలిసికట్టుగా డెఫినెట్గా అందరం కంకణం కట్టుకుంటాం, మాత్రం డెఫినెట్గా దీన్ని గెలవగలుగుతాము. ఎన్నో గెలిచినాం, ఇది గెలవాలని చెప్పి ప్రతి ఒక్కరు ప్రజలు అనుకోవాలి. ప్రతిసారి వీళ్ళు మీటింగ్స్ పెట్టి ఇట్లా కంట్రోల్ చేయాలి, ఇట్లా ఇక్కడ చికెన్ తినొద్దు, ఎగ్స్ తినొద్దు, మటన్ షాప్స్ వద్దు, కిరాణా షాప్స్ వద్దు, వెజిటబుల్స్ వద్దు, మిల్క్ వద్దు అని చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలకే రెస్పాన్సిబుల్ కావాలి కదా. ఫ్యామిలీలో ఒకరికి ఇన్ఫెక్ట్ అయితే ఇంకో మంత్రి రోజులు చెప్పినట్టు ఎవరైతే ఇన్ఫెక్ట్ అయిందో వాళ్ళకి రాలేదు, వాళ్ళ వైఫ్కి వచ్చింది. ఎందుకంటే ఆమెకి ఇమ్యూనిటీ తక్కువ ఉంది కాబట్టి అందరూ రెస్పాన్సిబుల్ అనుకుందాం. అందరం అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఇది గెలవగలం. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరిలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తమ ప్రాణాలను తెగించి పనిచేస్తూ ప్రజలను చైతన్యపరుస్తూ సమాచారాన్ని ప్రపంచానికి చేరవేస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 16 రకాల నిత్యావసర వస్తువులతో కూడిన కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్ మాట్లాడుతూ కరోనా వైరస్ ప్రపంచాన్ని స్తంభింపచేస్తున్న తరుణంలో మీడియా విలేకరులు సైతం తమ ప్రాణాలను తెగించి పనిచేస్తూ సమాచారాన్ని ప్రపంచానికి చేరవేస్తున్నారని అన్నారు. మీడియా రంగంలో కొందరు తీవ్ర ఇబ్బందితో ఉన్నారని, వారికి ఆసరాగా ఎర్రబెల్లి ట్రస్ట్ ద్వారా ఈ కిట్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్లోని తమ నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నిర్వహించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ అంబేద్కర్ మహామేధావి అని, స్వతంత్ర భారతదేశానికి తొలి న్యాయశాఖ మార్చులు, రాజ్యాంగ నిర్మాణ సారథ్యం వహించి అణగారిన వర్గాలకు ఆరాధ్యుడయ్యారని కొనియాడారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా దళిత, మైనార్టీ, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నారని అన్నారు. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉండండి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజలంతా స్వీయ నిర్బంధంలో ఉండాలని, లాక్డౌన్కు సహకరించాలని జగిత్యాల పట్టణ సీఐ జయేష్ రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ లాక్డౌన్ నిబంధనలు పాటించాలని అన్నారు. అత్యవసర సమయాల్లో మినహా అనవసరంగా బయటికి రాకూడదని, సామాజిక దూరం పాటించాలని సూచించారు. నిబంధనలను నిర్లక్ష్యం చేస్తూ రోడ్లపైకి వస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లాక్డౌన్ విజయవంతం చేయడానికి ప్రజలందరి సహకారం కోరుతున్నారు. పోలీసులకు లాక్డౌన్ను విజయవంతంగా అమలు చేయడానికి ప్రజలందరూ తమ తమ ఇంటిలోనే ఉండి కాలం గడపాలని మేము కోరుతున్నాము. అత్యవసర నిత్యావసర వస్తువుల కొరకే ఇంటి నుంచి ఇంటికి ఒకరు మాత్రమే బయటకు వచ్చి కొనుక్కొని వెళ్ళాలని కోరుతున్నాము. ఈ ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించినచో చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాం. 200 బైకులు మేము సీజ్ చేశాము. 50 కేసులు వైలేషన్ కేసులన్నీ కట్టి. వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొత్తకోట దయాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి మరియు జర్నలిస్టులకు మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా పార్లమెంటు నియోజకవర్గ ఉపాధ్యక్షులు సుధా మధుసూదన్ రెడ్డి, జనార్దన్, గోకరయ్య తదితరులు పాల్గొన్నారు. మేడం అది వాడినాక కాల్షియం అని చెప్పండి. ఒక కేసు కూడా నమోదు కాకుండా బ్యాక్ లైట్ వస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల పరిధిలోని దాచారం గ్రామ మాజీ సర్పంచ్ కడమంచి వస్తాద్, అనాజీపురం మాజీ సర్పంచ్ నిమ్మల వెంకటేశ్వర్లు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ ప్రతినిధులకు బియ్యం, నిత్యావసర సరుకులు, శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. జరుగుతున్న సందర్భం కరోనా వైరస్ కారణంగా ప్రపంచ దేశాలు అతలాకుతలమై వేలాది మంది చనిపోతున్నా కూడా మరి అన్ని రాష్ట్రాలలో, అన్ని దేశాలలో కూడా విలేకరులు కానీ, డాక్టర్లు కానీ, పోలీసులు కానీ ఎంతో కష్టపడి వాళ్ళు సావును కూడా లెక్క చేయకుండా ముందుకెళ్ళి ఎన్నో కార్యక్రమాలలో వాళ్ళు తలదూస్తున్న సందర్భంలో మరి అందరికీ కూడా ప్రాధాన్యత కొంతమందికి ఇస్తున్నారు. కానీ విలేకరులకు మాత్రము ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకి కానీ, ఎలక్ట్రానిక్ మీడియాకి కానీ ఎవరు కూడా సరిగా చూడలేకపోవడం వల్ల మేము, మా మిత్రుడు నిమ్మల వెంకటేశ్వర్లు మాజీ సర్పంచి, నేను కూడా, నా పేరు కడమంచి వస్తాదు, నేను కూడా మాజీ సర్పంచ్ని. అయితే మేమిద్దరం కూర్చొని చిన్న మానవతా దృక్పథంతో ఆలోచించి మా విలేకరులకు అందరికీ కూడా మనిషికి ఒక 10 కిలోల బియ్యము, కూరగాయలు, నిత్యావసర వస్తువులు, శానిటైజర్, మాస్కులు ఇవన్నీ మేము పంచడం జరిగింది. పంచి వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయడం జరిగింది. మేము ముందుకొస్తే
ఇంకా వేరే వాళ్ళు కూడా ముందుకు వచ్చి వాళ్ళకు కూడా మంచి ఆలోచన జరుగుతుందన్న ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమం మొదలుపెట్టాం సార్. అందరికీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ అందరికీ మేము పిలవంగానే వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు సార్. నమస్కారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం గౌతంపూర్ గ్రామంలో ఎంపీపీ బదావత్ శాంతి ఆధ్వర్యంలో డ్వాక్రా సంఘ మహిళలకు మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బదావత్ శాంతి, వైస్ ఎంపీ మల్లికార్జునరావు, గౌతంపూర్ సర్పంచ్ సుజాత, ప్రజాప్రతినిధులు, డ్వాక్రా మహిళలు, సభ్యులు పాల్గొన్నారు. ఒక్కొక్కటి ఇవ్వకండి. ఓకే. గ్రామ దిక్క పద్మ ఆమె సొంతం ఖర్చుతోని అందరికీ డోగరా మహిళలకి అందరికీ మార్క్స్ ఇస్తుంది. ఆమె ఖర్చులు పెట్టి అందరినీ పిలిచి మార్క్స్ ఇవ్వబడుతుంది. అలాగే వాళ్ళకి సంతోషంగా వాళ్ళ ఖర్చులు పెట్టి గుర్తించి మరీ గుర్తు చేసి అందరినీ మహిళల్ని పిలిచి మార్క్స్ ఇస్తారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 25వ వార్డు కార్పొరేటర్ లలితా ముత్యాల కృష్ణ ఆధ్వర్యంలో అల్మాజ్గూడ వైఎస్ఆర్ నగర్ చౌరస్తాలో 129వ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ అంబేద్కర్ సేవలు గుర్తుంచుకొని ఆయన ఆశయాలకు అనుగుణంగా యువత ముందుకు సాగాలని సూచించారు. కొట్టిపోయింది వచ్చింది దీపాలు మున్సిపల్ కార్పొరేషన్ అల్మాజ్గూడ పరిధిలో 25వ వార్డు కార్పొరేటర్ ముత్యాల లలిత కృష్ణ ఆధ్వర్యంలో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 129వ జయంతి సందర్భంగా ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. మరి ఒక దళిత బిడ్డగా మరి 2001 నుంచి 2006 వరకు ఆ రోజు ఆయన రాసిన సిద్ధాంతము రాజ్యాంగం పరంగానే ఆ రోజు నేను ఒక సర్పంచ్ రావడం జరిగింది. మరి ఈరోజు మళ్ళీ ఈ యొక్క 25వ వార్డు కార్పొరేటర్ని గెలవడం అంటే ఆ బాబా అంబేద్కర్ గారు ఆశయాలు ఆయన రాసిన రాజ్యాంగం పట్లనే ఈరోజు మాకు ఈ యొక్క అవకాశం దొరికింది. ఆ అవకాశ పరంగానే మేము ఈరోజు గెలవడం కావచ్చు గెలిచిన జరిగింది కాబట్టి మరి ఆయనను జీవితాంతం ఎప్పుడు కూడా మరువము. ఆయన ఆశయాలను ఆయన సిద్ధాంతాలను ముందుకు తీసుకొని పోయి వచ్చే యువతను అందరిని కూడా ముందుకు తీసుకెళ్ళి ఆ బాబా అంబేద్కర్ ఆశయాలను మరి ఏదైతే ఆయన అనుకున్నాడో అవన్నీ విజయాలు సాధించాలంటే ఇక్కడ ఉన్న మరి దళిత బిడ్డలు మరి ఇక్కడ సోదరులు అందరూ కూడా ఆయన ఆశ అడుగుజాడలో నడిచి మరి ఆయన ఏదైతే మన దళితుల గురించి ఆయన పోరాటం చేసిండో మరి ఆ పోరాటానికి మనం అందరం నిదర్శనంగా ఉండి ఆయన పేరును ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ మరి ఈరోజు ఈ యొక్క అల్మాజ్గూడ 25వ వార్డు మరి అంబేద్కర్ జయంతికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి గౌరవులు మా తమ్ముడు సురేందర్ కానీ మరి దర్శను మరి ఇక్కడ గణేష్ జనదర్శన్ అమరేందరు మరి స్వామి గారు మరి అదేవిధంగా ఇక్కడ మరి బాలు ఇంకా చాలామంది యువత ఇక్కడ రావడం జరిగింది కాబట్టి వాళ్ళందరూ కూడా అదేవిధంగా ఈ యొక్క అంబేద్కర్ యూత్ ప్రెసిడెంట్ శివకుమార్ గారు మరి వాళ్ళ ఆధారంలో ఈరోజు ఇంత ఘనంగా జరిగింది. మరి గత సంవత్సరము చాలా పెద్ద ఎత్తున ఆయన అంబేద్కర్ గురించి ఆశయాల గురించి ఊరేగింపు చేసినాం కాబట్టి ఈరోజు ఈ యొక్క మహమ్మారి కరోనా రావటం వల్ల అందరం కూడా ఈ యొక్క ఎవరికి ఏం జరుగుతున్న ఒక ఉద్దేశంతో ఇలా ప్రభుత్వం ఆదేశాలు లేకున్నా సరే మా మనసు ఊకోలేక ఆయన సిద్ధాంతాలను మేము ఎక్కడ మర్చిపోతామన్న ఒక ఉద్దేశంతో ఈరోజు విరుద్ధంగా మరి వేయటం జరిగింది కాబట్టి ఏదన్నా తప్పుగా ఉంటే మరి గవర్నమెంట్ కూడా భావించి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు
అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఆదిలాబాద్ జిల్లా బజరత్నూర్ మండలం వర్తమానూర్ గ్రామంలో అంబేద్కర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నారమ్మ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి సమాజ శ్రేయస్సుకే అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్య నమో తస్య భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్య బుద్ధం శరణం గచ్ఛామి ధమ్మం శరణం గచ్ఛామి. ఖమ్మం జిల్లా మదిరాలో ప్రభుత్వ విశ్రాంతి గృహాన్ని బార్గా మార్చిన ఉద్యోగులపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. కరోనా కట్టడిలో ప్రభుత్వం మరియు అధికారులు చేసిన కృషిని తుంగలో తొక్కేస్తూ మద్యం సేవిస్తూ అధికారులు విందు పార్టీలు చేసుకుంటున్నారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే లేపు కొందరు పరారయ్యారు. మరికొందరు పోలీసులకు పట్టుబడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఓ కారు 2 బైకులు సీజ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం లచ్చాపురం గ్రామంలో జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రెసిడెంట్ గిద్దా కొండయ్య, ఉప సర్పంచ్ పుల్లారావు వీరయ్య పాల్గొన్నారు. కరోనా వైరస్ కారణంగా యావత్ భారతదేశం లాక్డౌన్ పాటిస్తుంటే రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో అందుకు భిన్నంగా నడుస్తున్నారు. ప్రజలకు స్ఫూర్తిగా నిలవాల్సిన ప్రజానాయకులే దారి తప్పుతున్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్ లాక్డౌన్ నిబంధనలు పాటించకుండా తన సొంత భవన నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఈ మేరకు లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా వివరించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కరోనా వైరస్ నివారణలో చర్యలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించి ఉన్నాయి. కానీ సిరిసిల్ల పట్టణానికి చెందిన మున్సిపల్ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్ గారు అవేవి తన కొరకు కాదు అన్నట్టుగా పెడచెవిన పెట్టి అతని నూతన భవన నిర్మాణాన్ని యథావిధిగా కొనసాగిస్తున్నాడు. దీనిపై మేము మున్సిపల్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే పట్టణ సిఐ గారికి, జిల్లా ఎస్పీ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, రాష్ట్ర మంత్రివర్యులు కేటీ రామారావు గారికి వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇది మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రజలకు ఆదర్శంగా ఉండవలసిన వ్యక్తి, కానీ అతను ఇలాగా చేయడము చట్ట విరుద్ధంగా ఉంది. ఇతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇతను మున్సిపల్ వైస్ చైర్మన్గా కానీ మున్సిపల్ కౌన్సిలర్గా కానీ అనర్హుడు. ఇతన్ని వెంబడే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాము. గతంలో కేటీఆర్ కూడా మా వారు ఎవరైనా సరే తప్పు చేస్తే తొలగించడానికి వెనకాడేది లేదు అన్నారు. మరి ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు? భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 129వ జయంతి వేడుకలు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లిలో బీజేపీ జిల్లా అధ్యక్షులు చిరాశంకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. లాక్డౌన్ దృష్ట్యా సామాజిక దూరం పాటిస్తూ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తాండ్రల పోచయ్య, బల్లలింగయ్య, పల్లమీది కృపానందం, అంబేద్కర్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
పురుషుడు ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 129వ జయంతి ఉత్సవము ఈరోజు నాత్పల్లి గ్రామంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఇవాళ మరి ప్రపంచంలో ఎవరి పుట్టినరోజు జయంతి వేడుకలు ఎక్కువ జరుపుకుంటూ ఉన్నామంటే ప్రపంచంలోనే ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి మాత్రమే ప్రపంచం అంతా జరుపుకోవడం జరుగుతూ ఉందనంటే ఆయన ఎంత మేధావో ఇవాళ గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ప్రపంచ దేశాలు ఇవాళ జ్ఞానం పుట్టినరోజు అని చెప్పి ఐక్యరాజ్య సమితి ఈరోజు ప్రపంచంలో జ్ఞానం పుట్టినరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు అంటే జ్ఞానం పుట్టినరోజు అని చెప్పి ఇవాళ ఐక్యరాజ్య సమితి ఇవాళ జయంతోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఇవాళ ప్రపంచ దేశాలైనటువంటి ప్రపంచాన్నే శాసించగలిగేటువంటి అమెరికా కూడాము ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఆ దేశ అధ్యక్షుడు నేను జ్ఞానంలో ఎవరి ముందైతే తలవంచవలసి వచ్చిందో అది ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ముందు తప్ప ఇంకెవరి ముందు కూడా నేను తలవంచనని చెప్పి ప్రకటించినటువంటి రోజు ఈ రోజు. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇవాళ ప్రపంచాన్ని మొత్తం చదివి ఈ భారతదేశంలో ఉన్నటువంటి అసమానతలను రూపుమాపడం కోసం తన జీవితాన్ని పణంగా పెట్టి తన కుటుంబ సభ్యులు కూడా చనిపోతే కూడా పోకుండా ఈ సమాజం కోసం తన సర్వస్వాన్ని అర్పించినటువంటి గొప్ప మహనీయుడు డాక్టర్ బాబా. కామారెడ్డి జిల్లా ఉప్పల్వాయి గ్రామంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘ ప్రెసిడెంట్ దాసరి రమేష్, వైస్ ప్రెసిడెంట్ కుమార్, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మించి 129 సంవత్సరాలు అవుతుంది. ఈ 129 జయంతి సందర్భంగా ఈ కరోనా ప్రభావం వల్ల జయంతి వేడుకలు చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం. దూరంగా ఉండే ఈ కరోనా ఎఫెక్ట్ చేయడం వల్ల ఈ కరోనా అనే వ్యక్తికి దూరం అనేది ఇప్పుడు కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితాన్ని అనుసరించింది. దూరం అనే వ్యక్తిత్వాన్ని అనుసరించి ఆయన పోరాటం చేసిండు. ఈరోజు మనకు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం కల్పించి భారత రాజ్యాంగాన్ని నిర్మించిండు. అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని అంటే ఈ రోజును యుఎన్ఓ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ప్రపంచ మేధావి పుట్టినరోజుగా ప్రకటించింది. దానికి మేము చాలా గర్విస్తున్నాం. ప్రపంచ దేశాలన్నీ బాబాసాహెబ్ అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో ముందరికి నడుస్తుంది. అందులో భాగంగా మేము కూడా ముందరికి నడుస్తూ ఆయన ఆలోచన విధానాన్ని మేము ముందరికి తీసుకుపోతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓబీసీ, ఎంబీసీలను అందరినీ కలుపుకపోతూ మేము మరో బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యమాన్ని ముందరికి తీసుకుపోతామని తెలియజేస్తున్నాం. ప్రసన్న కుమార్, బాంసెఫ్, ఫుల్ టైమర్, తెలంగాణ స్టేట్, బీవీఎం జిల్లా అధ్యక్షుడు, కామారెడ్డి. 129వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. అంబేద్కర్ కలలు కన్న సామ్రాజ్యం కావాలని ఎన్నో కలలు కన్న రోజుల్లో ఆయన పడుతున్న ఇబ్బందులు, ఆయన చదువుకుంటూ చాలా ఇబ్బందులు ఎదురు తీస్తూ మనకు ఇందాక రావడం అనేటువంటిది జరిగింది. ఆయన చదువుకున్న రోజుల్లో కొన్ని ఉన్నతమైనటువంటి వర్గాలకు మాత్రమే చదువు, సంపద అనేటువంటివి ఉండేది. కానీ ఇప్పుడు సమాజానికి మొత్తం చదువు కావాలా, చదువుతోనే సమాజాన్ని ఉద్ధరిస్తామనే ఆలోచనతోనే ఆయన కరడుగట్టినటువంటి ఒక ఉద్యమ నేతగా మనకు ఈరోజు ఏర్పడడం జరిగింది. బాబా మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచన విధానంతో బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో ఆయన నాకన్నా 100 సంవత్సరాల ముందు ఉన్నటువంటి గురువు ఎన్ని కష్టాలు పడి అంత మహాత్మా అనేటువంటి బిరుదును ఏ విధంగా తీసుకున్నాడో, నాకెందుకు రావద్దు, నేను సమాజాన్ని ఎందుకు ఉద్ధరించొద్దు, సమాజంలో నేను ఒక్కరిని ఎందుకు కావద్దు అనే ఆలోచన పట్టుదలతో ఆయన ముందున్నాడు. కాబట్టి మన అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని, అంబేద్కర్ లేకుంటే ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఈడ కూడా హక్కులు లేకుండేవి. హక్కులే లేవు, చదువుకోవడానికి హక్కు లేదు, నివసించడానికి హక్కు లేదు. చాలా రకాలుగా ఆయన అవమానాలు పడి ఆయన అవమానాలు మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కూడా ఈ స్థాయికి తీసుకొచ్చిన ఘనత అంబేద్కర్ దక్కింది. కాబట్టి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
వరంగల్ రూరల్ జిల్లాలో జర్నలిస్టులకు సరుకుల పంపిణీ 16 రకాల వస్తువులతో కూడిన కిట్ను పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి. మంత్రి శ్రీనివాస్ గౌడ్ నివాసంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్న మంత్రి. వికారాబాద్ జిల్లాలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సుడిగాలి పర్యటన. కరోనా కట్టడి చర్యలపై మంత్రి సమీక్ష సమావేశం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలు పాటిద్దాం, ముఖ్యమంత్రి సూచనలు గౌరవిద్దాం, లాక్డౌన్ పాటిద్దాం, కరోనాను నిర్మూలిద్దాం. మీ కట్టల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు.